హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఎం బ్యాంక్ క్రెడిట్ పే రూపే క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గా ఈ కార్డు గురించి తీసుకున్నట్లయితే ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అన్నమాట. అంటే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డు తీసుకోవాలంటే మీరు మినిమం 2000 అంతకంటే ఎక్కువ అమౌంట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ లో 90% అమౌంట్ ని క్రెడిట్ లిమిట్ గా ఇచ్చి ఈ కార్డ్ ని ఇష్యూ చేస్తారు. ఎగ్జాంపుల్ కి మీరు 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, 10,000 లో 90% అంటే 9,000 రూపీస్ మీకు క్రెడిట్ లిమిట్ గా ఇస్తారు. అదేవిధంగా మీరు చేసే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద 6.5% పర్ యానం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఈ కార్డు తీసుకోవడానికి ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్, అదేవిధంగా ఎటువంటి సిబిల్ స్కోరు అవసరం లేదన్నమాట. ఎవరికైతే సిబిల్ స్కోరు అసలు లేదో లేకపోతే తక్కువగా ఉందో అలాంటి వాళ్ళు ఈ కార్డ్ ని తీసుకొని వాళ్ళ సిబిల్ స్కోర్ ని పెంచుకోవచ్చు అన్నమాట. ఈ కార్డు అనేది ఎస్బీఎం బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేయబడుతుంది. ఈ ఎస్బీఎం బ్యాంక్ అనేది ఆర్బీఐ అప్రూవ్డ్ బ్యాంక్ కాబట్టి ఈ కార్డ్ ని మనం తీసుకోవచ్చు. ఫస్ట్ గా ఈ కార్డు యొక్క వెల్కమ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డు ఇష్యూ చేసిన తర్వాతకి మీరు ఈ కార్డ్ ని క్రెడిట్ పే యాప్ లో యూపీఐకి కనుక లింక్ చేసినట్లయితే మీకు 100 క్యాష్ బ్యాక్ అనేది జాయినింగ్ బోనస్ గా ఇస్తారు. ఈ కార్డు స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే మీరు ఈ కార్డును ఉపయోగించుకొని చేసే ఆన్లైన్ స్పెండ్స్ మీద 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదేవిధంగా మీరు చేసే మర్చెంట్ యూపీఐ స్పెండ్స్ మీద 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదేవిధంగా ఆఫ్లైన్ స్పెండ్స్ మీద 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది అన్లిమిటెడ్ గా వస్తుంది, ఎటువంటి లిమిట్ లేదనమాట. ఈ క్యాష్ బ్యాక్ రిడెంప్షన్ విషయానికి వస్తే, ఈ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ లో క్రెడిట్ కాదు. అదేవిధంగా ఈ క్యాష్ బ్యాక్ ని మీరు మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోలేరన్నమాట. ఈ క్యాష్ బ్యాక్ ఉపయోగించుకొని క్రెడిట్ పే యాప్ లో స్పెసిఫై చేసిన కొన్ని యాప్స్ యొక్క ఈ వోచర్స్ ని మాత్రమే మీరు పర్చేస్ చేయగలుగుతారు. లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఇలాంటి యాప్స్ యొక్క ఈ వోచర్స్ ని మీరు పర్చేస్ చేసి ఆ అమౌంట్ ని మీరు ఆ యాప్స్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ వోచర్స్ ని పర్చేస్ చేయడానికి సమ్ పర్సంటేజ్ అమౌంట్ ఈ క్యాష్ బ్యాక్ నుంచి మిగతా అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ కి మీరు 1000 రూపీస్ వాల్యూ ఉన్న ఫ్లిప్కార్ట్ ఈ వోచర్ పర్చేస్ చేయాలంటే అందులో 6% అంటే 60 రూపీస్ మీ క్యాష్ బ్యాక్ నుంచి పేమెంట్ చేయాలి. మిగతా 940 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేయాలి. అదేవిధంగా 1000 రూపీస్ వాల్యూ ఉన్న మింత్రా ఈ వోచర్ పర్చేస్ చేయాలంటే 12% ఆఫ్ 1000 రూపీస్ అంటే 120 రూపీస్ ఈ క్యాష్ బ్యాక్ నుంచి పేమెంట్ చేయాలి. మిగతా 880 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ అనేది చేయాలి. ఒక్కొక్క యాప్కి ఎంత పర్సంటేజ్ అమౌంట్ మీ క్యాష్ బ్యాక్ నుంచి యూజ్ చేయొచ్చో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ కార్డు చార్జెస్ విషయానికి వస్తే, ఈ కార్డుకి యాన్యువల్ ఫీ 199 ప్లస్ జీఎస్టీగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ 5,000 కంటే తక్కువ చేస్తారో అప్పుడు ఈ యాన్యువల్ ఫీ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ 5,000 అంతకంటే ఎక్కువ చేస్తే ఈ కార్డు అనేది లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది. ఫైనల్ గా ఈ కార్డుని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే ఈ కార్డుని తీసుకోవచ్చనే అంటాను. ఎందుకంటే ఈ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది ఎప్పుడైతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ 5,000 కంటే ఎక్కువగా చేస్తారో. అదేవిధంగా మీకు ఒకవేళ సిబిల్ స్కోర్ లేకపోతే ఈ కార్డ్ని ఉపయోగించుకుని రెగ్యులర్గా పేమెంట్స్ చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కార్డు మీద 3% ఆఫ్లైన్లో క్యాష్ బ్యాక్, అదేవిధంగా 2% యూపీఐ స్పెండ్స్ మీద క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ను ఉపయోగించుకొని మీరు రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, మింత్రా ఇలాంటి యాప్స్ యొక్క ఈ వోచర్స్ని పర్చేస్ చేయొచ్చు. కాబట్టి ఈ కార్డ్ని తీసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా నేను చెప్తాను. సో ఇది టోటల్గా ఎస్బీఎం బ్యాంక్ క్రెడిట్ పే రూపే క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.